హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మీ పంచగవ్య అండ్ ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఉండే లక్షణాలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మేడం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే ఈ డైలీ లైఫ్ యాక్టివిటీస్ అన్ని చాలా ఇబ్బందికరంగా మారుతాయి అంట కదా. అవునమ్మా. సో ఏంటి అసలు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే హారే ప్యాటర్. ఎప్పుడైతే బ్లడ్లో ఆరో ప్యాటర్ వచ్చింది అని అంటే కనుక రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రతి ఒక్క బోన్స్ కూడా ఇక డ్యామేజ్ అవుతూ మొదలు పెడతాయి. ఓకే, ప్రతి చిన్న బోన్స్ కానించి పెద్ద బోన్స్ దాకా దానికి డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. ఇక రాను ఏమవుతుందంటే ఇలా వంకర్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్లా వంకర్లు వెళ్ళిపోతాయి, నడక కూడా చేంజ్ వచ్చేస్తుంది. ఇక మనకి హ్యాండ్ కూడా మూవ్ చేయటానికి రాదు. ఓకే, మొత్తం ఈ షోల్డర్ దగ్గర నెక్ ఇలా తిరగాలన్నా కూడా తిరగలేం. ఈ సర్వికల్ స్పాండైలిటిస్ మొత్తం ఇవన్నీ కూడా జాయింట్స్, ప్రతి ఒక్క జాయింట్స్ మొత్తం అంతా కూడా డెలికేట్ అయిపోతాయి. డెలికేట్ అయిపోయి మనకి ఈ బోన్ ఉంటుంది కదా, ఈ బోన్ నవలటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మనం ఏమన్నా నవలుతుంటా ఉంటే కూడా పట్టేస్తుంది అనమాట. పట్టేసి నవలటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాగే కళ్ళు అదే కంటి సూపు తగ్గిపోతూ ఉంటుంది, కళ్ళు డ్రై అయిపోతూ ఉంటాయి. ఓకే, మొత్తం ప్రతి స్కిన్ అంతా కూడా అదొక రకమైన పాలిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. ఓకే, అంటే ఇవే లక్షణాలు అనమాట. మనకి ఫస్ట్ సింటమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేటప్పుడు సింటమ్స్ ఎట్లా ఉంటుంది, కొంచెం జాయింట్ల దగ్గర కొంచెం పెయిన్ వస్తుంది. ఈ జాయింట్ల దగ్గర, ఈ రిస్ట్ దగ్గర, ఇట్లా లిటిల్ జాయింట్స్ దగ్గర మొత్తం అన్నీ కూడా కొంచెం స్వెల్లింగ్ వస్తాయి. ఫస్ట్ స్వెల్లింగ్ వచ్చిన తర్వాత రాను ఇంత లావ్ అయిపోతూ ఉంటాయి, క్రిస్టల్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. దానికి మూమెంట్ వీళ్ళు ఏం చేస్తారు, పెయిన్ రాగానే అలాగే పట్టు కూర్చుంటారు, మూమెంట్ చేయరు. దానికి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది అవ్వదు. దీనికి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక ఈ ఒక చిన్న జాయింట్స్ పెయిన్స్ వచ్చిన తర్వాత మైనర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటారు. మైనర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత రిస్ట్ జాయింట్స్ దగ్గర ఎల్బో దగ్గర మళ్ళీ భుజం, సర్వికల్ స్పాండైలిటిస్, మళ్ళీ హిప్, ఇలా మొత్తం ప్రతి ఒక్క జాయింట్స్కి స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. ఫస్ట్ స్టిఫ్నెస్ వచ్చేసింది అంటే దానికి ఇక మూమెంట్ కాకుండా ఇక రాను ఇక స్టిఫ్ అయిపోయినప్పుడు దానికి ఇట్లా మూమెంట్ ఉండవు కదా, మూమెంట్ అవ్వలేనప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా స్లో అయిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వలేకపోతుందో ఇక ఇదంతా కూడా మనకి ఉబ్బిపోతాయి అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క జాయింట్ దగ్గర కూడా క్రిస్టల్ ఫామ్ అయిపోయి ఉబ్బుతూ ఉంటాయి. ఈ ఉబ్బినప్పుడు వాపులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ వాపులు వచ్చి వీళ్ళు అశ్రద్ధ చేసేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు పెయిన్ కిల్లర్ ఇస్తూ ఉంటారు, స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఇది ఏమవుతుందంటే స్టెరాయిడ్స్ పెయిన్ కిల్లర్లు వేసే మూలకన ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోతాయి. ఈ బోన్సే కాకుండా ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా దెబ్బతినేసే అవకాశం ఉంటుంది. లంగ్స్, కిడ్నీ, లివరు, ఇవన్నీ హార్ట్ మొత్తం ఇవన్నీ కూడా లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఫస్టే గనక మీరు దీన్ని ఐడెంటిఫై చేసుకొని మీరు ఎలాంటి ట్యాబ్లెట్స్ అన్నా వాడండి, మీరు ఎలాంటి స్టెరాయిడ్స్ అన్నా తీసుకోండి. మొత్తం ఫస్ట్ ఎంత సివియర్గానే ఉండనివ్వండి. ఫస్ట్లో కొంచెమే తగ్గుతుంది. తర్వాత నేను ఎలా చెప్తాను దాన్ని అలా పాటించుకుంటూ ఉండి చక్కగా మీరు మొత్తం 2 months చాలా రిజల్ట్ చూడొచ్చు. అంటే జనరల్గా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే నేను అన్నట్టు ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, అస్సలు మూవ్ చేయలేరు మీరు అన్నట్టు కదా. నేను కూడా చూసాను మేడం, మా రిలేటివ్స్లో ఒకళ్ళు ఉన్నారు, తనకి ఒక 50 years ఏజ్ ఉంటుంది అనమాట. సో మూవ్ చేయలేరు, అలోపతి వాడుతూ ఉంటారు, కానీ ఎలా రిజల్ట్ లేదు. మెడిసిన్ అలోపతి వాడతారు ఏదంటే మన ఏదో ఉపశమనానికి మాత్రమే, అది కంప్లీట్ క్లియర్ కాదు. వాళ్ళే చెప్పేస్తారు, డాక్టర్సే అనేస్తారు. దీనికి కంప్లీట్ క్లియర్ లేదు, మీరు లైఫ్ లాంగ్ వాడాల్సిందే. ఇది లైఫ్ లాంగ్ వాడాల్సిందే కాదమ్మా. అది దాన్ని కూడా చెక్ పెట్టచ్చు. మన ఆయుర్వేదంలో ఏముంటుందంటే దానికి వాత పిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేసేస్తాం కదా. ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫై చేసేస్తామో మేము ఇంకా కొన్ని చెప్తాం, ఈ ఐటమ్స్ తినొద్దు, మీకు సరిపడలేని ఐటమ్స్ మీరు కొంచెం అవాయిడ్ చేయండి. దీన్ని మీరు చాలా బాగుంటుంది. అదే కనుక రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన లేడీస్లో పిల్లలు కూడా తొందరగా పుట్టారు. మన దగ్గరకు వచ్చిన కేసెస్లో దీంట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మెడిసిన్ ఇస్తే సినిమా ఫీల్డ్లో చాలామంది ఉన్నారు నా దగ్గర పేషెంట్లు. దీనికి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మెడిసిన్ ఇస్తే
వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి చాలా బాగున్నారు. వాళ్ళకి అసలు ఏమంటున్నారు, ఈ సిచ్యువేషన్లో కాళ్ళు కూడా వంకరలు వచ్చేసినాయి. ఈ సిచ్యువేషన్లో మీరు కనుక ప్రెగ్నెంట్ అయితే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారని డాక్టర్ చెప్పగానే పాపం వాళ్ళు భయపడిపోయారు. నేనేమని చెప్పానంటే, దీంతో పాటు మీకు ప్రెగ్నెంట్ తెలిసింది అనుకుంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోండి, వెళ్ళి టెస్ట్ చేసుకోండి. అక్కడ కరెక్టే, ఆవిడ కరెక్ట్గా మీకు ఐడెంటిఫై చేసి చెప్తారు కదా, మీరు ఇలాంటి ఆ మెడికేషన్ కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. ఏదైనా తీసుకోవచ్చు. దానికి ఫోలిక్ యాసిడ్ అని వాళ్ళకి ఏం తక్కువ ఇస్తారు, అది వాడుతూ దీన్ని వాడుకోండి. దీన్ని మానేయాల్సిన పనేమి లేదు. ఏంటి మేడం ఆ మెడిసిన్ ఏంటి? రుమటైడ్ ఆర్థరైటిస్ కమ్మా మన అమృత సంజీవని పౌడరు ప్లస్ ఇంకా దానికి వేరే మెడిసిన్స్ కూడా ఇస్తాం. ఓకే, ఏంటి మేడం అసలు ఏ అలోపతి మెడిసిన్స్ ఏవైనా వాడచ్చు, అలాగే మీరు చెప్పే మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాలి అంటున్నారు, ఏంటి ఆ మెడిసిన్? ఇది అమృత సంజీవని పౌడర్ అమ్మా. ఫస్ట్ ఏ ఆర్గాన్స్ అయితే చెడిపోతున్నాయో దాన్ని మళ్ళీ రిక్వైర్ చేత మొదలుపెట్టింది. ఓకే, అలాగే బోన్స్ ఏ డెలికేట్ అయిపోయినాయో అన్నీ కూడా రిక్వైర్ చేసుకుంటూ వస్తాయి. కాకపోతే స్లో ఉంటుంది వాళ్ళకి. ఫస్ట్లో 2 monthsలో రిజల్ట్ అనేది తెలిసిపోతుంది, కాకపోతే తగ్గిపోయిందని మానేయకూడదు. ఇంకా దీంతో పాటు ఇంకా మెడికేషన్స్ ఇస్తాను నేను. వాళ్ళ బాడీ ఫంక్షన్, బాడీని బట్టి వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ని బట్టి ఇంకా ఏ ఆర్గాన్స్ చెడిపోయి దాన్ని బట్టి దానికి ఇంకో మెడికేషన్ కూడా ఇస్తాను. కరెక్ట్ ఎవ్రీ 2 monthsకి ఒకసారి కలవాలి. 2 monthsలోనే మీకు పెయిన్స్ తగ్గిపోతాయి. రిజల్ట్ అయితే పక్కా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకవేళ చేతులు ఇలా వంకరలు పోయి అవి రావు కదా అని అనుకునేరు. ఈ మెల్లిమెల్లిగా నేను నర్వ్స్ ప్రెస్ చేస్తాను. ఓకే, ఏ జాయింట్ దగ్గర మీకు నరం ఒత్తుకుంది, ఏ నర్వ్స్ అయితే మీకు డ్యామేజ్ చేస్తుంది అక్కడ, ఆ నర్వ్స్ ఎప్పుడైతే నేను ప్రెస్ చేసానో దానికి బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయినప్పుడు మళ్ళీ మూమెంట్స్ యథాప్రకారంగా మళ్ళీ ఫింగర్స్ అన్నది ఇలా వంకర్లు అయిపోయినాయి కూడా మళ్ళీ మామూలు మూమెంట్ వచ్చేస్తాయి. మీరు 2 monthsలో చూడొచ్చు. ఇలా మీరు ఎంతమందికి ఇలా నయం చేశారు? చాలా కొన్ని వేల మందికి ఉన్నాయమ్మా ట్రీట్మెంట్ చేశాను నేను. ఎంత ఆనందం ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఒక పేషెంట్ త్రూ వాళ్ళకి క్లియర్ అయిన తర్వాత వేరే పేషెంట్ చెప్పిన వాళ్ళే కానీ ఎక్కువ దీనికి ప్రజల్లో అంత ఎక్కువగా వీళ్ళు చూస్తారు, అన్నీ ఇంతే కదా అని అనుకుంటారు. పాపం వాళ్ళకు కూడా తెలియదు కదా ఇది నిజమే, పర్టికులర్గా బాగానే తగ్గుతుంది, దీనికి ఒకసారి వెళ్ళాలి మనకని అనుకున్నా కూడా 2-3 సంవత్సరాలు కూడా రారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏమవుతుంది అంటే చాలా వచ్చేసినాయి అమ్మా, బిఫోర్ ఆఫ్టర్ అన్ని వీడియోస్ ఉన్నాయి, దానికి రిపోర్ట్స్ ఉన్నాయి. ఏమైనా కార్టిలేజ్ అరిగిపోయింది అనుకోండి, కార్టిలేజ్ కూడా లాస్ అయిపోయింది అనుకోండి, మీరు ఎక్స్రేలు తీస్తారు కదా, మళ్ళీ నెక్స్ట్ తర్వాత నేను ఈ మంత్లో ఎక్స్రే తీసుకోవాలంటే దానికి దీనికి కంపేర్ చేసి చూసుకోవచ్చు మనకి ఎంత కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్ అయ్యింది, ఎంత కార్టిలేజ్ డెవలప్ అయ్యింది దాన్ని చూసుకోవచ్చు. ఏదైనా సరే బోన్స్ ఓకే, అట్లా మనం చేస్తూ ఉంటే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ చెక్ పెట్టొచ్చమ్మా. కాకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్ కొంచెం టైం పడుతుంది. టైం కొన్నా కూడా మోకాళ్ళు ఎలాగైతే అరిగిపోయి మనకు గుజ్జు పిల్ల అవటానికి టైం పడుతుందో ఇది కూడా రుమటైడ్ ఆర్థరైటిస్. కానీ పెయిన్స్ అన్నీ చాలా రిలీఫ్ అయిపోతాయి, వాపులు తగ్గిపోతాయి, ఫుల్ హెల్దీగా అయిపోతారు. ఇది వరకు ఉన్నంత బాధ ఉండదు, ఏదో కొంచెం ఉంటుంది. అది కూడా రిక్వైర్. ఇప్పుడు మనకి ఏంటంటే మన జనాల్లో ఏంటంటే పూర్తి కంప్లీట్ క్లియర్ అయిపోలేదు ఎగ్దం, అట్లా క్లియర్ కాదు. ఏదైనా సరే మనకి ఎలాగైతే చెడిపోయింది అడుగుతారు కదా మిమ్మల్ని, ఎన్ని రోజుల్లో మాకు 2 నెలలు వాడుతున్నాం రిజల్ట్ రాలేదేంటి అని అడుగుతారు. లేదు నా దగ్గరకు వచ్చే పేషెంట్ 2 monthsలో రిజల్ట్ రాలేదని వాళ్ళే చెప్పేస్తారు, నేను అసలు ఏం మాట్లాడను. కూర్చుంటారు వచ్చి, మీకు ఎంత పర్సంటేజ్ తగ్గిందమ్మా? మేడం 50-60% నాకు 100% తగ్గిపోయింది మేడం. నాకు మాత్రం ఫస్ట్లో ఉన్నంత లేదు, కానీ కొంచెం ఏదైనా నేను ఇట్లా ఎత్తుతుంటే కొద్దిగా పెయిన్స్ ఉన్నాయి, కానీ ఇది వరకు అంతా పెయిన్స్ లేవు వాళ్ళు చెప్పేస్తారు. అయితే కేవలం ఇది అమృత సంజీవిని వాడడం ఇది మెయిన్ అమ్మా, ఇది మెయిన్. ఇంకా కొన్ని కూడా మెడిసిన్ ఉండాలి దాంతో. అయితే ఇది మెయిన్ కాబట్టి మనం ఇది ఎలా తీసుకోవాలి? ఇది ఓన్లీ 2 స్పూన్స్ పౌడర్ వాడుతూ ఉంటే ఫస్ట్లోనే అనుకుంటే ఎక్కువ మెడిసిన్స్ కూడా అవసరం లేదు, దీంతోనే చక్కగా క్లియర్ చేసేస్తుంది. ఇంకా వంకర్లు వచ్చి మీరు నొప్పి తట్టుకోలేక ఉంటేనే దానికి ఇంకా వేరే కూడా మెడిసిన్ ఇస్తాను. ఆల్రెడీ మరి ఫింగర్స్ అన్నీ వాసిపోయి ఉంటాయి, ఇవన్నీ కూడా మొత్తం ఇదంతా కూడా లివరు, కిడ్నీ, లంగ్స్, మొత్తం ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ రిక్వైర్ చేసుకుంటే రావాలి కదమ్మా, టైం పట్టేస్తుంది. ఇప్పుడు తర్వాత దానికి అంతా మొత్తం తగ్గిపోయిన తర్వాత కూడా మీరు నేను చెప్పినట్టు కొంచెం ఫాలో చేస్తే ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. ఒక్కసారి మన వ్యూవర్స్కి ఇది 2 స్పూన్స్ తీసుకోవాలని చెప్పారు కదా, ఎట్లా తీసుకోవాలి? ఇది 2 స్పూన్స్ హాట్ వాటర్లోనేమో 200 ml వాటర్, హాట్ వాటర్లో కానీ మిల్క్లో కానీ తీసుకోవచ్చు. మిల్క్ వీళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ మిల్క్ పనికిరావు,
ఓకేనా, హాట్ వాటర్లో తీసుకోవటమే బెటర్. హాట్ వాటర్లో దాంట్లో చక్కగా బెల్లం వేసి టేస్ట్గా తీసుకోవచ్చు. అదేమవుతుంది అంటే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెంచేసి 2 monthsలోనే పూర్తిగా 100% క్లియర్ కాదు. పెయిన్స్ తగ్గిపోతాయి, వాపులు తగ్గుతాయి, మూమెంట్స్ వస్తాయి. పెన్ను పట్టుకు రాయలేని కూడా పెన్ రాస్తారు. ఓకేనా, ప్రతి మూమెంట్స్ మొత్తం అన్నీ కూడా మూమెంట్స్ వస్తాయి. ఒకవేళ ఇవన్నీ కాళ్ళు ఇవన్నీ వంకరలు వచ్చేస్తే స్లోలీ కూడా కాళ్ళు కూడా మంచిగా అవుతాయి, మంచిగా రావచ్చు, వచ్చేస్తాయి. ఓకే ఓకే మేడం, ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అవునమ్మా. అంటే ఇది వయసుతో సంబంధం ఉండదు అసలు. ఆడవాళ్ళకి వస్తుంది, మగవాళ్ళకి వస్తుంది, తేడా కూడా ఉండదు కదా. అవునమ్మా. సో అయితే వీళ్ళు ఆహారపు అలవాట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? బాయ్స్ లో వచ్చిందంటే చాలా తొందరగా రిజల్ట్ కనపడుతుంది. ఓకే, ఎందుకంటారు? వాళ్ళకి ఏంటంటే మనకి మెనోపాజ్ వస్తుందంటే లేడీస్కి కొంచెం కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్ అయితే తక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం లేట్గా అవుతుంది. అదే బాయ్స్కి అనుకోండి చాలా ఫాస్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, వాళ్ళు చెప్పినట్టు పాటిస్తారు కూడా. వాళ్ళకి ఎలా అయినా సరే ఎండ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఎంతసేపు సరే ఇంట్లోంచి బయటికి వెళ్ళరు. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి 100% నీకు ఎండ కావాల్సిందే. ఓకే, 100% ఎండలోకి వెళ్ళాలి. అలాగే మనకి ఏదైనా వాళ్ళకి సరిపడిన వస్తువు కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ వెజిటేబుల్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ పులుపు ఉన్న పదార్థాలు అసలు ఏమాత్రం చేసినా పెయిన్ వచ్చేస్తుంది ఎక్కడో చోట. అందుకని పులుపు అన్నది అవాయిడ్ చేయకూడదు. ఈ మెడిసిన్ వాడుతున్నామని కదా, ఈ మెడిసిన్ తీసుకుంటే మీరు ఏమైనా తీసుకోవచ్చు, పత్యాలని ఏమీ లేవు. కాకపోతే ఈ పులుపుకి ఎక్కువైపోతాయి కాబట్టి పెయిన్స్, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కేవలం చింతపండు పులుసే అనుకుంటున్నారు. ఎలాంటి పులుపు తగిలినా కూడా వీళ్ళకి పెయిన్స్ ఎక్కువైపోతాయి. మెయిన్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఈ ముందు మెయిన్ రిక్వైర్ అవ్వాలి. ముందు బ్రెయిన్ అమ్మ. బ్రెయిన్ మనకి ఎంత యాక్టివ్గా ఉంటాము, మనం ఎంత నవ్వుతూ ఉంటాము, ఎంత ఆనందంగా ఉంటామో పెయిన్స్ ఎక్కువ ఉండవు. ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళి మనం కనుక ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటే విపరీతంగా పెయిన్స్ వచ్చేస్తాయి. డోపమైన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయో ఆయన నిద్రపోయేటప్పుడు మనకు కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. వీళ్ళు తొందరగా కూడా పడుకోవాలమ్మా. 9 వీళ్ళు పడుకోవాలి. 9 వెళ్ళి పడుకుంటే మనకు బ్రెయిన్ స్ట్రెస్ లెవెల్ అన్నది తగ్గిపోతుంది. ఈ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మొత్తం మనకు బ్రెయినే. ఇది పట్టుకున్నాము అంటే బ్రెయినే, అంతే కదా. ఇది చెప్తే బ్రెయినే కదా చెప్పేది. మనకి ఎప్పుడైతే సరే బ్రెయిన్ మంచిగా ఉంది అంటే కనుక ఆటోమేటిక్గా ఏ రోగాలన్నా కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి. ఒకటి మీరు ఇంకొకటి ఏదైనా బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే మనకి ఎక్కడ మన ప్రతి ఒక్క ఆర్గాన్స్ను రిక్వైర్ చేస్తుంది కదా. ఇది ప్రతి ఒక్క ఆర్గాన్ రిక్వైర్ చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండేటట్టు చేస్తుంది. ఇది కొన్ని అద్భుతాలు సృష్టిస్తుందమ్మా. ఇది చాలా మంచిగా రిక్వైర్ అయినాయి దీనివల్ల. అందుకే దీనికి నేనేమంటానంటే మన ఒకరు బూస్ట్లా తీసుకోండి ఎవరైనా సరే. ప్రతి ఒక్క లేడీ కూడా బూస్ట్లో ఎవరైతే ఏ ప్రాబ్లం లేకపోయినా సరే తీసుకోవచ్చు. అంటే మన బోన్స్ డెలికేట్ అయిపోవు కదా. ఇలాంటి రుమటైడ్ ఆర్థరైటిస్ రావు. ముందు జాగ్రత్తగా నీకు పోనీ రోజు రెగ్యులర్గా తీసుకోలేదు, నువ్వు అప్పుడప్పుడు తీసుకుంటా ఉండు, అసలు చాలా బాగుంటూ ఉంటుంది. బోన్స్కి అయితే ఎక్సలెంట్గా పనికొస్తుంది. ఓకేనే, బాగా పూర్తిగా డెలికేట్ అయిపోయిన తర్వాత టైం పట్టేస్తుంది. ఫస్ట్గానే తీసుకుంటే అసలు బోన్సే డెలికేట్ కావు. సో చూసారు కదా వ్యూయర్స్, ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం చాలా ఇబ్బంది పెడుతుంటుంది మన డైలీ లైఫ్లో. సో అమృత సంజీవిని అంటే ఇది నిజంగానే సంజీవిని, దీంట్లో మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు డాక్టర్ గారు. మీకు కనుక ఈ అమృత సంజీవిని కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు కాల్ చేయండి. అలాగే మీ రొమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మేడంతో డిస్కస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి కాల్ చేసి మేడంతో మాట్లాడండి, మీ సందేహాలని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా.